అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు అనగా ఆగస్ట్ 16, 2026 ఆంధ్రజ్యోతి తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పూరణం సమాధానాలు చూద్దాం. ముందుగా ఆధారాలు. 1 అడ్డం హస్తగతం అధికారపూర్వక నియంత్రణ 3 అక్షరాలు రావాలన్నారండి. అధీనం సరిపోతుందండి. తర్వాత 1 నిలువు పాండవ మధ్యముడు 4 అక్షరాలు రావాలన్నారు. మనకు ఆ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి అర్జునుడు సరిపోతుందండి. తర్వాత 2 నిలువు తన ప్రజ్ఞ పట్ల తన నమ్మకం రాజకీయ నాయకులు తరచూ వ్యక్తపరిచేది 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ధీ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి ధీమా సరిపోతుందండి. తర్వాత 8 అడ్డం భాషాంతరీకరణ అనువాదం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ర్జుమా అని 2-3 అక్షరాలుగా వచ్చింది కాబట్టి తర్జుమా సరిపోతుందండి. తర్వాత 8 నిలువు మోహపారవశ్యం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తమ్మకం సరిపోతుందండి. తర్వాత 12 అడ్డం ఈ చరిత్ర అల్లసాని పెద్దన్న విరచితం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మను అన్న పదం మనం 8 నిలువు 1 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. మను చరిత్ర అనేది పెద్దన్న గారు రాశారండి, అల్లసాని పెద్దన్న గారు. తర్వాత 15 అడ్డం ఉత్తరీయం అంగవస్త్రం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కం మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కండువా సరిపోతుందండి. తర్వాత 16 నిలువు చేతకాని దద్దమ్మ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు వా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వాజమ్మ సరిపోతుందండి. తర్వాత 21 అడ్డం నీటి లోపల తిరిగే ఓడ 5 అక్షరాలు రావాలన్నారు. మనకు జా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి జలాంతర్గామి సరిపోతుందండి. తర్వాత 17 నిలువు మహమ్మదీయుల పవిత్ర స్థలం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు గా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి దర్గా సరిపోతుందండి. తర్వాత 18 నిలువు జమ్మి చెట్టు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మీ 2 అక్షరంగా వచ్చింది కాబట్టి షమి సరిపోతుందండి. తర్వాత 17 అడ్డం పదవ తిథి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు దశ మొదటి 2 అక్షరాలు వచ్చేసినాయి కాబట్టి దశమి సరిపోతుందండి. తర్వాత 10 నిలువు సంపద 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మీ 3 అక్షరంగా వచ్చింది కాబట్టి కలిమి సరిపోతుందండి. తర్వాత 9 అడ్డం ఉంగరం వేలు పేరు లేనిది 4 అక్షరాలు రావాలన్నారు. మనకు 4వ అక్షరంగా కా వచ్చింది కాబట్టి అనామిక సరిపోతుందండి. తర్వాత 3 నిలువు ఎట్నుంచైనా అనేకమే 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి నానా సరిపోతుందండి. తర్వాత 3 అడ్డం విషతుల్యమైన పాముల్లో ఒక రకం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నాగు సరిపోతుందండి. తర్వాత 4 నిలువు సమూహం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు గుమి అన్న పదం మనం 3 అడ్డం 9 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 9 నిలువు నిప్పు ఇంగుళం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ఆ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి అగ్గి సరిపోతుందండి. తర్వాత 13 అడ్డం బూడిద భస్మం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు గి 2 అక్షరంగా వచ్చింది కాబట్టి బుగ్గి సరిపోతుందండి. తర్వాత 14 అడ్డం మధ్యధరా తీర దేశాలలో ఒకటి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు లీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి లిబియా సరిపోతుందండి. తర్వాత 6 నిలువు శుక్రాచార్యుల సుత 4 అక్షరాలు రావాలన్నారు. అంటే శుక్రాచార్యుల యొక్క కూతురు పేరు రాయమన్నారు. దేవయాని సరిపోతుందండి. మనకి యా 3 అక్షరంగా వచ్చింది. తర్వాత 5 అడ్డం శంక సంశయం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు దే 2 అక్షరంగా వచ్చింది కాబట్టి సందేహం సరిపోతుందండి. తర్వాత 7 నిలువు వాడుకలో మరాళం 2 అక్షరాలు రావాలన్నారు. మరాళం అంటే హంస అండి. మనకు హం మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 11 అడ్డం చంటి పిల్లలకు పట్టే ఒక ఔషధం
మనకు 2 అక్షరాలు రావాలన్నారండి. మనకు వస అన్న పదం మనం 6 నిలువు 7 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోయిందండి. తర్వాత 19 అడ్డం నిప్పుతో పోల్చే సత్యం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నిజం సరిపోతుందండి. నిజం నిప్పు లాంటిది అంటారు కదా. తర్వాత 20 నిలువు తుప్పు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు జం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి జంగు సరిపోతుందండి. నేను ప్రతి ఆదివారం పూర్ణం పూర్తి చేయడం వల్ల 1-2 కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటానండి క్లూస్ ఆధారంగా. అలాగే ఈ వారం తెలుసుకున్న కొత్త పదాలలో జంగు అనేది తుప్పు యొక్క పర్యాయపదం అని తెలుసుకున్నాను. అలా మీరేమన్నా కొత్త పదాలు తెలుసుకున్నట్లయితే నాకు పూర్ణం పూర్తయిపోయిన తర్వాత కామెంట్లో తెలియచేయండి. తర్వాత 24 అడ్డం నిమ్మ కాని నిమ్మ దానిమ్మ సరిపోతుందండి. మనకు మా 3 అక్షరంగా ముందే వచ్చేసింది. తర్వాత 24 నిలువు మార్గం బాట 2 అక్షరాలు రావాలన్నారు. మనకు దా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి దారి సరిపోతుందండి. తర్వాత 25 నిలువు కార్యసాధనకై చేసే అరుపు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నినాదం సరిపోతుందండి. తర్వాత 32 అడ్డం చాటింపు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు దమ్ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి దండోరా సరిపోతుందండి. తర్వాత 27 అడ్డం వెనుదిరిగిన వింటి తాడు స్త్రీ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నారి అన్న పదం మనం 24 నిలువు 25 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోయిందండి. కానీ వెనుదిరిగిన అన్నారు కాబట్టి 27 అడ్డం మనకు రినా అని వస్తుందండి. తర్వాత 28 నిలువు శాంతి భద్రతలు నశించిన పరిస్థితి 4 అక్షరాలు రావాలన్నారు. మనకు రా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి అరాచకం సరిపోతుందండి. తర్వాత 28 అడ్డం దిగంబర సన్యాసి 4 అక్షరాలు రావాలన్నారు. మనకు ఆ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి అవధూత సరిపోతుందండి. తర్వాత 22 నిలువు తూరి పర్యాయం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తడవ సరిపోతుందండి. తర్వాత 29 నిలువు తోక చుక్క 5 అక్షరాలు రావాలన్నారు. మనకు ధూ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ధూమకేతువు అన్న పర్యాయపదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 42 అడ్డం వాడుకలో కపోతం 3 అక్షరాలు రావాలన్నారు. పావురం సరిపోతుందండి. మనకు 2 అక్షరంగా వచ్చింది. తర్వాత 35 అడ్డం టంగుటూరి ప్రకాశం పంతులకు బిరుదుగా మారిన సింహం 3 అక్షరాలు రావాలన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారిని మనం ఆంధ్ర కేసరి అంటామండి. కేసరి అంటే సింహం. మనకి ఇక్కడ కే మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి 35 అడ్డం కేసరి సరిపోతుందండి. తర్వాత 33 నిలువు గడ్డి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రి 2 అక్షరంగా వచ్చింది కాబట్టి గరిక సరిపోతుందండి. తర్వాత 33 అడ్డం వారకాంత 3 అక్షరాలు రావాలన్నారు. వారకాంత అంటే వేశ్య అండి. వేశ్య యొక్క పర్యాయ పదాలలో మనకు గణిక అన్న పర్యాయ పదం ఇక్కడ సరిపోతుందండి. ఎందుకంటే మనకు గా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 23 నిలువు తుమ్మెద కురులున్న స్త్రీ 4 అక్షరాలు రావాలన్నారు. మనకు అలివేణి సరిపోతుందండి. ఇక్కడ మనకు నీ 4 అక్షరంగా కూడా ముందే వచ్చేసింది. తర్వాత 26 అడ్డం రాతిని తొలిచే పనిముట్టు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు లీ 2 అక్షరంగా వచ్చింది కాబట్టి ఉలి సరిపోతుందండి. తర్వాత 30 అడ్డం ఉప్పు కప్పురాల పోలిక చూసిన కవి 3 అక్షరాలు రావాలన్నారు. వేమన సరిపోతుందండి. మనకు వే మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 31 నిలువు అయ్యప్ప భక్తులు దర్శించుకునే జ్యోతి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మా మొదటి అక్షరంగా గా 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి మకర సరిపోతుందండి. మకర జ్యోతి. తర్వాత 36 అడ్డం కంఠధ్వని 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రవం సరిపోతుందండి. తర్వాత 37 నిలువు సేతువు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు వం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వంతెన సరిపోతుందండి. తర్వాత 43 అడ్డం బండి ఇరుసుకు పూసే తైలం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నా 3 అక్షరంగా వచ్చింది కాబట్టి కందెన సరిపోతుందండి.
తర్వాత 40 నిలువు కోయిల 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కమ్ 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి పీకం సరిపోతుందండి. తర్వాత 39 అడ్డం సంస్కృతం కోతి 2 అక్షరాలు రావాలన్నారు. సంస్కృతంలో కోతిని కపి అంటారండి. ఆ పదం మనం 33 నిలువు 40 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 38 అడ్డం బిగువు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు బిం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కమ్ 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి బింకం సరిపోతుందండి. తర్వాత 38 నిలువు ప్రతిమ సూర్య చంద్ర మండలం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు బిం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి బింబం సరిపోతుందండి. తర్వాత 41 అడ్డం పిల్లల పట్ల పెద్దలు చూపే అతి ప్రేమ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు బం 3వ అక్షరంగా వచ్చింది కాబట్టి గారాబం సరిపోతుందండి. తర్వాత 34 నిలువు అలతో ఆరంభమైన హీనం 3 అక్షరాలు రావాలన్నారు. అల్లగా రాస్తే సరిపోతుందండి. మనకు గా 3వ అక్షరంగా ముందే వచ్చేసింది. అంతేనండి, ఈ వారం పూర్తయిపోయింది. ఇవండి నేను అనుకుంటున్న సమాధానాలు. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.